ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల గోదావరి నది తీరాన వైకుంఠధామం నిర్మాణం పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాటికి వైకుంఠధామం అందుబాటులోకి రావాలనే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆకాంక్ష మేరకు నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని ప్రారంభమైన 100 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి వారం 2 రోజులు అక్కడే గంటలు గడుపుతూ తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. కాంట్రాక్టర్ అధికారులకు ఏ అవసరం వచ్చినా వెంటనే తీరుస్తూ సహకరిస్తున్నారు. పనులను పర్యవేక్షించడానికి తన సోదరుడు కొక్కిరాల సత్యపాలరావును నియమించారు. ఉత్తర భారతదేశంలో 1-2 చోట్ల మినహా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యానవనంతో మహాప్రస్థానం లేదని, ఒక్క మంచిర్యాలలోనే ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు. అన్ని సదుపాయాలతో సుమారు 11 కోట్ల వ్యయం, 4.5 ఎకరాల పైచిలుకు స్థలంలో వైకుంఠధామం నిర్మాణం జరుగుతుందన్నారు. శివరాత్రి రోజున జాతికి అంకితం చేస్తానని చెప్పారు. అక్టోబర్ 3 తారీఖు 2024 నాడు మంచిర్యాల ప్రజలకున్న, ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు ఏదైతే అవసరం గడిచిన 50-60 సంవత్సరాల నుంచి పట్టణంలో ఒక తీరని బాధతో ఉన్న, ప్రత్యేకంగా ఎవరైతే కిరాయిలకు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వేరే చిన్న కుటుంబాలు కానీ, వాళ్ళ ఇళ్ళల్లో, ఎందుకంటే ప్రత్యేక అంతకుముందు ఎక్కువ తెలియకపోయినా కూడా కరోనా టైంలో ప్రత్యక్షంగా చాలామంది చూశాను. శవాలు గుట్టలు పడ్డప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి ఆడించే పరిస్థితి లేదు, శ్మశానాలు ఆడించే పరిస్థితి లేదు, శ్మశానాలు లేవు. ఇక్కడ అన్నీ తీసుకొచ్చి గోదావరి ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేస్తున్నారు. ఇది దాని తర్వాత ఇది ఒక అలవాటుగా మారిపోయి ఎవరైతే రెంటెడ్ ఉంటుందో కిరాయి ఉన్న వాళ్ళను వాళ్ళు హాస్పిటల్ చనిపోతే ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు, హాస్పిటల్ నుంచి రాత్రి పాలైతే పాలు ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి, కాలబెడదామని జాగలేదు. సో దానికి ఆయనతో 15 ఏళ్ళ కింద చూసి ఇలా సొంత భూమి ఇచ్చి 5 ఎకరాలు 6 ఎకరాలు ఆయనతో కనీసం ఎంతో కొంత వేద తీర్థాలతో సొంత అన్ని ఆయన పెట్టాడు. దానికి కాలక్రమం ఏంటంటే కాళేశ్వరం రావడం, ఇబ్బందులు రావడంతో వరదలలో మునిగిపోవడం, ఈ రకంగా అంత ఏదైతే చేసిండో అది కూడా పనికి రాకుండా పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే గడిచిన 5-7 సంవత్సరాల నుంచి మంచిర్యాల చూసిన తర్వాత ఈరోజు పట్టణ ఓట్లే దాదాపు 1,00,000 ఓట్లు, జనాభా చూసినప్పుడు ఇంకో 30,000, 1,30,000 జనాభాకు ఒక హిందూ శ్మశాన వాటిక లేని పరిస్థితి ఈ పట్టణంలో. ఇది గడిచిన 60-70 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఆలోచన అవుతుండే ఎన్నికల కన్నా. ఇక అందులోకెళ్ళి పుట్టింది ఆలోచన. ఈసారి 60-70 ఏం లేదు, చేస్తే మొదలు పెడదాం కాబట్టి మొదలుపెట్టేదో నెంబర్ 1 చేద్దాం అని ఒక ఆలోచన తీసుకొని ఈ రకంగా తీస్తాం. దానికి ఆ శివుని ఆశీర్వాదంతో అన్ని దసరా టైం అప్పుడు అవన్నీ అమ్మవారి ఆశీర్వాదంతో అనుకున్నాను జరిగి ఇవాళ ఈ దశకు చేరుకున్నాం. ఆ దినమే మొదలుపెట్టిన నాడు అప్పటికి శివరాత్రి డేట్ అమలు చేయడం జరిగింది. అక్టోబర్ 3, 24 తారీఖు 24 సంవత్సరం 143 రోజుల ప్రోగ్రాం ఇచ్చినాం. కాకపోతే మొదటి 40 రోజులు ఈ ల్యాండ్ అక్వైర్ చేయడం, 2 ఎకరాల 4 ఎకరాలు ఈ లెవెల్స్ తీసుకొని చేయడానికి ఒక 40 రోజులు వెళ్ళిపోయింది. ఇక ఒరిజినల్ 100 రోజులు ఇప్పుడు 70 రోజులు 80 రోజులు పని అయింది. ఇంకో 10-12 రోజుల పనిలో అనుకున్న టార్గెట్ పూర్తవుతుంది. మా ప్రస్థానానికి సంబంధించిన వరకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాట్లాడితే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అయితే మా ప్రస్థానం దాని గురించి మాట్లాడి చర్చ నడుస్తుంది. ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ మంచిగా చర్చ నడుస్తుంది. ఎక్కడ కలిసినప్పుడు
మంచిర్యాల అయ్యే మహాప్రస్థానం హైదరాబాద్ కన్నా మంచిగా ఉంటుందని ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రెమటోరియం ఇదే. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఇదే మొదటిది గ్రీన్ క్రెమటోరియం. దీనికన్నా ముందు ఉత్తర భారతదేశంలో చండీగఢ్లో ఒకటి ఉంది, తర్వాత పంచ్కుల అని హర్యానాకు చెందిన మధ్యలో అక్కడ ఒకటి ఉంది. గ్రీన్ క్రెమటోరియం అంటే గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే టెంపరేచర్ జనరేట్ అయిందో దాన్ని తక్కువ చేసి, మా ఆలోచన కూడా అదే. ఇప్పుడు బయట టెంపరేచర్ కన్నా కాలేజ్ దగ్గర పోయి చూసుకుంటే టెంపరేచర్ కానీ ఇక్కడ 2 డిగ్రీల టెంపరేచర్ తక్కువ మెయింటైన్ అయితే మీరు చూసుకోండి, ఎప్పుడు తక్కువ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టిన ప్లాంట్లను సరి అయిన తర్వాత వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకేసి మేము టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ తీసుకునే కాన్సెప్ట్, పవర్ కూడా సోలార్ పెట్టేసి సోలార్ పవర్తో సహా గ్రీన్ క్రిమిటోరియం అనేది దేశంలో నెంబర్ 1 ఇదే మంచిది. నాకు సంబంధించిన కార్యాచరణ కాగితాలు నమ్మను నేను, వాస్తవం కనబడ్డప్పుడే నమ్ముతాను. సరే కాగితాలు చచ్చి చాలా రోజులైనా కూడా ఎన్నికల సందర్భాన్ని చెప్పిన ఖచ్చితంగా ఆ ఐపీలో అయితే మార్కెట్ కట్టినా ఊలగొడతా అని చెప్పిన చాలా సందర్భాలు చెప్పిన, ఆడ నిలబడి చెప్పినా, కూర్చొని చెప్పినా, ధర్నా కూర్చున్నాం. బట్టి గారు పాదయాత్రప్పుడు ఆయన కూర్చున్నాడు 10 నిమిషాలు. ఈ ఊలగొట్టి ఇక్కడ హాస్పిటల్ కడతా అని చెప్పిన. భగవంతుని ఆశ్రమంతో గెలిచినాక 6 నెలల లోపల శాంక్షన్ వచ్చినాయి, టెండర్ అయిపోయింది, మనకి కూడా స్టార్ట్ అయింది. ఇంకో 15 రోజులు స్లాబ్ పడుతుంది. అది కూడా అనుకున్న ప్రకారం కంప్లీట్ అవుతుంది. కరకట్టలు చెప్పిన, కరకట్టలు కూడా అయిపోయింది, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది అయింది. మార్కెట్లో రోడ్లు కొట్టేటప్పుడు రోడ్లు తీసినప్పుడు అన్నారు అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, వీళ్ళే కొడతాను, వాళ్ళే కొడతాను, గుండా ఇదాను, రోడ్డు అన్నీ వాళ్ళకి నోటికి ఏ పేరు ఆ పేరు పెట్టుకుంటూ వచ్చింది. ఏ పేరు పెట్టినా నాకే పెడతాను కదా, ఇబ్బంది ఏం పడలేదు. ఫైనల్గా చిట్ట చివరి జరిగేదే లెక్కలు ఉంటాయి. ఈ మధ్యలో అన్నీ వాళ్ళకి ఇబ్బందులు కాబట్టి మాట్లాడుతూ అంటే చరిత్రలో వాళ్ళ పేర్లు పోతాయన్నప్పుడు బాధలు అనిపిస్తాయి, మా స్టోన్లు పోతాయంటే బాధలు అనిపిస్తాయి, కొబ్బరికాయలు పోతాయంటే బాధలు అనిపిస్తాయి. ఇంకొకరు కాషాయ బ్యాచ్, ఇంకో బ్యాచ్, వాళ్ళకి ఇద్దరు వీళ్ళకి అద్దరు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి వాగ్దానం అయిపోయింది. ఇప్పుడు ఒక్క సింగరేణి పట్టాలు తప్ప అది కూడా నాకు తెలిసి ఇంకో 3 నెలల కన్నా ఎక్కువ ఉంటుంది. వాగ్దానాలు 20 ఏళ్ళ నుంచి చెప్తలేరు. నేను గెలిచినాక 10 సంవత్సరం లోపల మొత్తం కంప్లీట్ చేసిన. మంచి సాగునీళ్ళు ఇస్తా అని చెప్పిన. కరకట్టలు ఇంకోసారి మన లిఫ్ట్లు అయిపోయి అవి కూడా టెండర్ ఇంకో 15 రోజులు అయిపోతాయి. దాంతో ఈ నియోజకవర్గంలో ఒక గుంట భూమి కూడా సాగునీరుకు అనువైన భూమి నీళ్ళు లేకుండా ఉండదు. మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిన. గెలిచినాక 40 రోజుల లోపల మంచినీళ్ళు ఇచ్చిన. 20 సంవత్సరాలు జైలుపై 40 రోజులు చేసాడు. అంటే మంచినీళ్ళు కూడా చేతితో తాగేటట్టు ఇస్తా అని చెప్పాను. ఇవాళ కూడా చేతితో తాగే పరిస్థితి ఉంది. సాగుని రోడ్లు నడుస్తున్నాయి, ఇంకా మిగతా వస్తున్నాయి. నేను చెప్పి ఇండస్ట్రియల్ పార్కు దానికి కూడా వాళ్ళకి వచ్చపడతలేదు. దానికంటే 30 లక్షలకు కొని 3 కోట్లకి ఇస్తున్నాడు. మన గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా క్యాష్ ఇస్తారో చెప్తే ఆ పని చేస్తే గవర్నమెంట్లో క్యాష్ ఇయ్యరు కదా. 30 లక్షలు కొంటే 3 కోట్లు చెక్ ఇస్తారు. వాళ్ళు చెక్ ఇస్తే బయట ఎంత కొన్నాడు. మరి వెల్లంపల్లి తీయాలి మొత్తం 17 ఏళ్ళ నుంచి నడుతున్నాడు, రోజు ఇంకా నడుతున్నాడు, ఇంక గొడవలే వెల్లంపల్లి. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుండి కేసు ట్రయల్కు వచ్చేంత వరకు, పరిహారం ఇప్పించే వరకు భరోసా సెంటర్ వారికి అండగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం సిసిసి నస్పూర్లోని మంచిర్యాల జిల్లా భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిపికి పోలీస్ అధికారులు భరోసా కేంద్రం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. సెంటర్లో ఉన్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సిలింగ్ గదులను, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదిని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన బాధితురాళ్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ఇబ్బంది పడే బాధిత మహిళలను భరోసా సెంటర్ అక్కున చేర్చుకుని వారికి వైద్యులు, సైకాలజిస్ట్, న్యాయాధికారి, పోలీస్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. బాధిత మహిళలకు ప్రభుత్వం నుండి పరిహారం ఇప్పించడం, బాధితులకు సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో భరోసా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. మంచిర్యాల జోన్లో ఎక్కడైనా పోక్సో లైంగిక దాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా సెంటర్కు తీసుకువస్తున్నట్లు చెప్పారు. సెంటర్కు వచ్చే బాధితులకు తక్షణమే సూచనలు, సలహాలు అందించి వారికి భరోసా కల్పించాలని అధికారులు, సిబ్బందిని ఆయన ఆదేశించారు. భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి వారికి సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ కుమార్, రూరల్ సిఐ ఆకుల అశోక్ కుమార్, నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హైమా, సిసి హరీష్, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ విజయ, లీగల్ అడ్వైజర్ నవ్యకృష్ణ, ఏఎన్ఎం రజిత, ప్రియాంక, పుష్పలత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
ఫిజికల్గా చేసే పేషెంట్గా మనకు ఈరోజు మంచిర్యాల డిస్టిక్లో ఉన్న భరోసా సెంటర్ని సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. ఐ అలాంగ్ విత్ డీసీపీ గారు అండ్ ఏసీపీ గారు అండ్ ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. భరోసా సెంటర్లో ఈ 1 yearలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అంతా ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆ కేసెస్ ఎంతవరకు కోర్టులో దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, తర్వాత లీగల్ ఎయిడ్ కానీ వాళ్ళు అడిగినవి ఇస్తున్నారా లేదా, తర్వాత వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయా లేదా. ఆల్రెడీ మేము 7th లోపల ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాము, వాళ్ళకి 10th లోపల క్రెడిట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ రేప్ కేసెస్ కానీ, పోక్సో కేసెస్ కానీ, ఇంకా ఎనీ రిలేటెడ్ ఉమెన్ కేసెస్ ఇక్కడ వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకొని వాళ్ళది, ఎందుకంటే బయట వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. భరోసా సెంటర్లో అంతా మొత్తం లేడీసే ఉంటారు. మా ఎస్ఐ గారు, హైమ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అంతా చెప్పుకోవచ్చు ఈజీగా మీ యొక్క గ్రీవెన్స్ చెప్పుకొని. అది కేసు వాళ్ళకు వస్తే కేసు కూడా అవుతుంది. ఆల్రెడీ కేసులు అయినవి కూడా ఎంతవరకు కోర్టులో నడుస్తున్నాయి, వాటిని స్పీడప్ చేయడం ఏంటి, తర్వాత విక్టిమ్ యొక్క కంపెన్సేషన్ ఇస్తున్నారా లేదా అని కూడా. అది విక్టిమ్ కంపెన్సేషన్ ఇంకా రాలేదన్నారు, అది కూడా లెటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను నేను. ఉమెన్ సేఫ్టీ వింగ్కి త్వరలోనే వస్తాయి. సో ఇప్పుడున్న 11 కేసెస్ ఇప్పటికైతే బాగా లాస్ట్ ఇయర్ అన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు. కొన్ని కేసెస్ ఇంకా ఛార్జ్షీట్లు వేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా వేస్తే ఎవరికైతే ఈ విక్టిమ్స్కి ఫండ్స్ రావాల్సినవి ఉన్నాయో అవి కూడా కలెక్టర్ గారిని మాట్లాడి కొద్దిగా తొందరగా రిలీజ్ చేసేటట్టు మా డీసీపీ గారికి చెప్పడం జరిగింది. వీల్ లుక్ ఇంటు దట్. అండ్ సోఫార్ భరోసా సెంటర్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా ఈ భరోసా సెంటర్ కొద్దిగా ఇంకా బాగా చేసి అందరికీ నోటెడ్ అయ్యేటట్టు చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలను సీసీసీ నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. సోమవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం వద్ద యూనియన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి కొట్లాడి కేంద్రం మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చారని అన్నారు. వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారని, అన్ని వర్గాలను హక్కున చేర్చుకొని 10 ఏళ్ల పాటు దేశానికే ఆదర్శవంతమైన పాలన కొనసాగించారని పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులంటే కేసీఆర్కు ఎంతో ఇష్టమని, ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికులకు కోల్ ఇండియాలో లేని హక్కులను కల్పించారని వివరించారు. జాతీయ కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాలు పోగొట్టితే కేసీఆర్ వాటి స్థానంలో కారుణ్య నియామకాల పేరుతో వారసులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని, ప్రస్తుతం సింగరేణిలో యువ కార్మికుల సంఖ్య రోజురోజు పెరిగిపోయిందన్నారు. సింగరేణి కార్మికులు కేసీఆర్ను ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి లాలా, గోనెస్వామి, గొర్ల సంతోష్, బుడ్డి ప్రసాద్, వెంకటరెడ్డి, దుర్గం రవికుమార్, పాదం శ్రీనివాస్, జగదీష్, గోగర్ల గోపాల్, గోవిందుల రమేష్, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, గడ్డం సుధాకర్, దేవేందర్, మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ సాకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా యూనియన్ కార్యాలయంలో వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పూల చెట్లను నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం మాత్రమే కాకుండా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి ఏ నినాదంతోనైతే నీళ్లు, నిధులు, విధులు అనే దాని మీద పోయినామో అవన్నీ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సుభిక్షమైన రాష్ట్రంగా సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని ప్రగాఢంగా నమ్ముతారు. కాబట్టి వారి నాయకత్వంలో, అప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మేము అయితే ఎన్నికల మేనిఫెస్టో 2012 జూన్ 20 జరిగిన ఎన్నికలప్పుడు విడుదల చేసినాము. అందులో 199% ఆ డిమాండ్లన్నీ సాధించిన తర్వాత 2017లో జరిగిన ఎన్నికలప్పుడు బద్ధ వ్యతిరేకులైన కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు అందరూ ఒకటై టీబీజీ కేసును ఓడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రశేఖరరావు గారు రంగంలోకి దిగి, కార్మికులారా నా మాటలను విశ్వసించండి, మీకు పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాలను మిగతా అన్ని డిమాండ్లు సాధిస్తా అని వారు చెప్పడం, వారి మాటలను విశ్వసించిన సింగరేణి ప్రజలు మొత్తం 9 డివిజన్లో 11లో 9 డివిజన్లో
తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత జాతీయ సంఘాలతో 30 ఏళ్ల క్రితం కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలను ఈరోజు కార్య నియామకాలతో తీసుకొని రావడంతో 20,000 వరకు ఇప్పుడు కొత్త యువరక్తం సింగరేణిలో తొలిసలాడుతుంది. 15-16 వేల మంది కార్య నియామకాలు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా దగ్గర 5,000 మంది ఈరోజు రావడంతో సింగరేణి ప్రాంతం అంతా కలకలలాడుతుంది. సింగరేణి కార్మికులకు ఇంతకుముందు ఏ జాతీయ సంఘం అనుకోని విధంగా ఎన్నికల్లో పోటీ చేయనందుకు ఈరోజు కార్మిక లోకమంతా ఎప్పుడెప్పుడు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించాలని ఆతృతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి అధ్యక్షుల వారి నాయకత్వంలో మళ్ళీ సింగరేణి కార్మికులకు సేవలు అందించడంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎప్పుడూ ముందుంటుందని, అందుకే ఆ భగవంతుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ సాధకులు, మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్లోని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్యాలయంలో చెట్ల మొక్కలను, పూల మొక్కలను మరియు పళ్ళ మొక్కలు కూడా నాటడం జరిగింది. కవిత గారి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి ఆధ్వర్యంలో, మా మిర్యాల రాజిరెడ్డి రాష్ట్ర తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అన్ని ఎప్పుడెప్పుడు సమస్యలు కేసీఆర్ దగ్గర తీసుకెళ్లి సాధించుకోవడంలో ముందంజ ఉన్నది. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎందుకు పోటీ చేయాలనే ప్రశ్నలో ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పోరాడుతుంది, ఎన్నికల్లో నిలబడుతుంది, కార్మికుల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఏదైతే సాధించడమో ఇక ముందు కూడా కార్మికుల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలియజేస్తారు. నిండి ఊరలుగా ఉండి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ప్రజలకు, కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాడని ఆశిస్తూ, కొంతమంది కోరికలు కాకుండా వారు అన్ని కార్మికులు మనకు ప్రజలకు అందరికీ నీటి సౌకర్యం కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఎన్నో సౌకర్యాలు కల్పించి అటు ప్రజలకు, ఇటు కార్మికులకు అన్ని వేళలా అండదండగా ఉండడం వల్ల ప్రతి ప్రజలు కూడా ఇవాళ ఆలోచనలో పడ్డరు. ఇవాళ వచ్చిన గవర్నమెంట్ కంటే మనం పోయిన గవర్నమెంట్ తప్పు చేసి మనం పోగొట్టుకోవడం జరిగిందని ప్రతి ఒక్క ప్రజలు, కార్మికులు ఆలోచనలో పడ్డరు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లు కానీ, ఎలక్షన్లు కానీ ఈబీజీకేసు టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని తెలియజేస్తూ, శ్రీ కాలచక్రం వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు సోమవారం జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 3వ రోజు రుద్ర సహిత మృత్యుంజయ హోమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రుద్ర సహిత మృత్యుంజయ హోమం నిర్వహించారు. అలాగే సహస్ర జ్యోతిర్లింగార్చన, రుద్ర కమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.